नमस्ते बच्चों, पूर्व ज्ञान में वर्णमाला के बारे में जानकारी ली है। वर्णमाला यानी वर्ण किसे कहते हैं, अक्षर कहते हैं। आज से लेकर ज्ञात तक होने वाले अक्षरों को वर्णमाला कहते हैं। आप ये पूर्व ज्ञान के रूप में जान चुके हैं। वर्णमाला यानी संयुक्त अक्षर, द्वितीय अक्षर, मात्रा, ये सब कुछ आप पूर्व ज्ञान में यानी प्रीवियस कक्षा में आप जान चुके हैं। आपको पहला पाठ यानी आपके पाठ्य पुस्तक बदल कर आए हैं। बच्चे आपको अपने स्कूल पर पाठ्य पुस्तक मिल रहे हैं। आइए और अपने पाठ्य पुस्तक खरीद लीजिए और ऑनलाइन और ऑफलाइन क्लास सुनते रहिए। और उनमें जो भी आपको प्रॉब्लम है यानी आपको जो भी डाउट है यानी जो भी आपको समस्या है उसे ऑनलाइन में आप पूछ लीजिए। तो आइए आज हम 6वीं कक्षा के पाठ में पृष्ठ, आप अपने हिंदी पाठ्य पुस्तक निकालिए। 6वीं कक्षा की हिंदी पाठ्य पुस्तक निकालिए। पृष्ठ यानी पेज नंबर 4 निकालिए। यहाँ पर हमें एक पठन हेतु एक पद्य दिया गया है। उसका नाम है चल मेरे घोड़े। क्या नाम है उसका? चल मेरे घोड़े। चलना यानी चलना मीन्स टू वॉक, నడవటం। చలనా మీన్స్ టు వాక్, నడవటం। మేరా అంటే ఓన్ అన్నమాట, నా కోసము, మైనని అర్థము ఓన్, నా కోసము, మైనని అర్థం ఓన్। మేరే చల్ మేరే घोड़े। घोड़ा मीन्स हॉर्स, घोड़ा मीन्स हॉर्स, घोड़ा हॉर्स। यहाँ पर चल मेरे घोड़े ये 4 लाइन का यानी 4 पाई एक पद्य, छोटा सा पद्य हमें पठन हेतु या गाने हेतु दिया गया है। तो आइए अपने हिंदी पाठ्य पुस्तक निकालिए और पृष्ठ संख्या 4 है। चल मेरे घोड़े चल चल, हिन हिनाते चल चल चल, टांगा खींचते चल चल चल, ताकत दिखाते चल चल चल। చల్ మేరే ఘోడే, చల్నా అంటే మనము స్వారీ చేస్తూ ఉంటాం కదమ్మా। అంతకు ముందు మనం పల్లెటూర్లలో కనుక చూసినట్లయితే బుల్కాట్ అన్నమాట, ఎద్దుల బండి కనిపించేది। తర్వాత టాంగా, టాంగా అంటే ఏంటి? హార్స్ అన్నమాట, హార్స్ కార్ట్ అన్నమాట। అంటే టాంగా అంటే ఏంటి? హార్స్ తో నడిచేటువంటి బండి అన్నమాట। సో హార్స్ దాన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది, దాన్ని తాంగా అని చెప్పేసి అంటారు। గుర్రపు స్వారీ అన్నమాట। మనము పురాతన కాలంలో చెప్పుకునేటప్పుడు తర్వాత యుద్ధాలు కానీ వాటికి కానీ ఏనుగుల పైన గుర్రాల పైన యుద్ధాలు यानी युद्ध किया करते थे। यहाँ पर हमें घोड़े के बारे में दिया गया है। एक आदमी अपने घोड़े पर बैठा और एक बच्चा अपने घोड़े पर बैठकर खिलौने के नाते यानी छोटे बच्चों के लिए जब घर पर खिलौने लाते हैं यानी घोड़े का और कई तरह के खिलौने और गेंद सब कुछ लेकर को देते हैं अपने माँ बाप, उसमें घोड़े के बारे में यहाँ पर बताया गया है। एक लड़का यहाँ घोड़े पर बैठकर बोल रहा है चल मेरे घोड़े चल चल चल। పద నా గుర్రమా, పద పద, ముందుకి పద అంటే దాని యొక్క పళ్ళాన్ని పట్టుకొని మనం గుర్రం మీద కూర్చొని ఉన్నప్పుడు దాని పళ్ళాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం, అంటే దాన్ని సారీ చేసుకుంటూ దాన్ని పరిగెత్తించుకుంటూ తీసుకెళ్తా ఉంటాం అనమాట। హిన్ హినాతే, హిన్ హినా అంటే సకలించుట, నై అనమాట। హిన్ హినానా, హిన్ హినానా దీని యొక్క మీనింగ్ ఏంటంటేనమ్మా, హిన్ హినానా అనేటువంటి దానికి మీనింగ్ ఏంటంటే నై, NIGH అంటే గుర్రపు యొక్క వాయిస్ అన్నమాట। గుర్రము చెప్పేటువంటి వాయిస్, గుర్రము ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధంగా సకలిస్తూ హిన్ హినాతే చల్ చల్। హిన్ హినా అంటే సకలిస్తూ, ఓ గుర్రమా నువ్వు నీ యొక్క అరుపుతో అన్నమాట, నీ యొక్క వాయిస్ తో పద ముందుకి వెళ్దాం పద అని చెప్పేసి అంటున్నాడు అనమాట। తాంగా ఖీంచితే చల్ చల్ చల్, తాంగా ఖీంచితే, తాంగా అంటే ఏంటి ఇక్కడ? తాంగా అంటే ఏంటి? గుర్రపు బండి అన్నమాట, గుర్రపు బగ్గి అంటే బండిని గుర్రము కానీ ఎద్దు కానీ లాగుతుంటే, ఎద్దు కనుక లాగితే దాన్ని ఏమంటారమ్మా? ఎద్దుల బండి అంటే బుల్కాట్ అంటారు। అదే మనం ఇక్కడ గుర్రాన్ని కనుక కట్టి ఆ బండిలో మనం ప్రయాణం చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే తాంగా అని చెప్పేసి అంటారు। తాంగా ఖీంచితే చల్ 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 అంటే పద నువ్వు బండిని లాగుతూ, గుర్ర బగ్గిని లాగుతూ నువ్వు ముందుకి పద। తాకత్ దిఖాతే చల్ చల్ చల్, తాకత్ అంటే ఏంటి ఇక్కడ? ధైర్యము, ధైర్యాన్ని చూపిస్తూ గుర్రం ఏం చేస్తుంది? ఏ మైదానంలో కానీ తర్వాత ఊరి బయట తర్వాత అడవుల్లో ఫారెస్ట్లో ఎక్కడైనా సరే అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది ఏది అని చెప్పేసి అనుకుంటాం, మనం గుర్రం అని చెప్పుకుంటాము। సో ఆ గుర్రపు స్వారీ చేస్తూ ఉన్నప్పుడు చెట్లు, పుట్టలు, కొండలు, కోనలు తర్వాత అడవులు ఇవన్నీ దాటుకుంటూ వెళ్తూ ఉంటుంది। సో తాకత్ దిఖాతే నీ యొక్క ధైర్యాన్ని, బ్రేవ్ అనమాట। తాకత్ అంటే ఇక్కడ బ్రేవ్, ధైర్యం, నీ యొక్క ధైర్యాన్ని చూపిస్తూ, తాకత్ అంటే ధైర్యం అన్నమాట, బ్రేవ్ నీ యొక్క ధైర్యాన్ని చూపిస్తూ, దిఖాతే చల్ 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 నువ్వు ముందుకి పద అని చెప్పేసి ఇక్కడ ఒక బాబు తన యొక్క గుర్రపు గురించి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు। అర్థమైందమ్మా? మనము ఇంట్లో కనుక ఫస్ట్ మనం ఇంట్లో ఏదైనా పిల్లలకి ఆట వస్తువులు ఇవ్వటానికి వచ్చినప్పుడు గుర్రపు బండి లాంటిది
తర్వాత బాల్, తర్వాత క్రికెట్ అన్నమాట. సో అలాంటి బెలూన్స్ అవన్నీ తీసుకొచ్చి పిల్లలకి ఇస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ ఒక గుర్రం మీద అన్నమాట ఒక బాలుడు స్వారీ చేస్తూ తన గుర్రం గురించి చెప్పేటువంటి వాక్యాలు అనమాట. ఈ 4 లైన్లు ఉన్నటువంటిది దీన్ని చార్పాయి అని చెప్పేసి అంటారమ్మా. సో చల్ మేరే ఘోడే అనేటువంటిది ఒక చిన్న 4 లైన్లు ఉన్నటువంటి పోయం ఇచ్చాడు. సో ఈ పోయంలో మనకి ఏం చెప్పాడంటే, చల్ మేరే ఘోడే చల్ చల్ చల్, పద నా గుర్రమా ముందుకి పద 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 అని చెప్పేసి దాన్ని ఎంకరేజ్ చేస్తూ అనమాట, దాన్ని చాలా ఎంకరేజ్ చేస్తూ చెప్తూ ఉన్నాడు అనమాట. హిన్ హినాతే, హిన్ హినానా అంటే సకలించుట, అంటే గుర్రపు యొక్క వాయిస్ అనమాట. గుర్రపు వచ్చేటువంటి దాన్ని ఏమంటారంటే హిన్ హినానా అంటారు అనమాట. హిన్ హినాతే చల్ 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 అంటే హిన్ హినానా అంటే అరుస్తూ అనమాట. అలా అరుస్తూ ముందుకి సాగుతుంది. తాంగా ఖీంచితే చల్ చల్ చల్, తాంగా ఖీంచడం అంటే గుర్ర బగ్గిని లాగుతూ అనమాట. గుర్ర బండిని లాగుతూ అంటే బండి కాట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో బండి అనేది ఒకటి ఉంటుంది. ఆ బండిని లాగుతూ తాంగా ఖీంచితే చల్ చల్ చల్, ఆ బండిని లాగుతూ పద ముందుకి పద అని చెప్పేసి అంటుంది అనమాట. తాకత్ దిఖాతే చల్ చల్ చల్, నీ యొక్క ధైర్యాన్ని చూపిస్తూ పద ముందుకి పద అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ 4 లైన్ల పద్యంలో చెప్తున్నాడు అనమాట. సో హిన్ హినానా అనేటువంటి దానికి NIGH నై అని చెప్పేసి మీనింగ్, తర్వాత తాకత్ అంటే బ్రేవ్ అని అర్థము, తర్వాత చల్నా అంటే టు వాక్ అని అర్థము. సో ఈ విధంగా ఈ పాఠ్యం అని మీరు ఏం చేస్తారంటే, आप अपने पाठ्य पुस्तक निकालिए और नोटबुक निकालिए और 1 से 2 बार ये पद्य लिखिए और उसके बारे में आप जानकारी लीजिए और आप इस पद्य के बारे में और दूसरे इसी तरह, यानी यहाँ घोड़े के बारे में दिया गया है ना, और दूसरे या हाथी या बैल या भैंस या किसी के बारे में आपने 4 वाक्य के बारे में आप लिखिए या गृह कार्य के रूप में रखिए। और यहाँ पर एक मौखिक खेल भी दिया गया है, पृष्ठ संख्या 5 या मौखिक कार्य भी दिया गया है। उदाहरण के लिए है एक, मेरे नाम सतीश है, यहाँ कई बच्चे लेकर रहते हैं, कई बच्चे हैं, यह बच्चे एक का नाम एक आसपास बोलते रहते हैं, उसका नाम क्या है, उसका नाम ऐसा पास करते हुए एक से एक के पास से एक पास, वैसे एक मौखिक खेल दिया गया है। आप अपने घर में बैठकर यहाँ मौखिक खेल भी हम खेल सकते हैं। मेरे पिताजी का नाम राजेश है, यानी एक लड़का बोल रहा है मेरा नाम यह है, और अपने पड़ोस यानी बाजुक बच्चे को बता रहा है तुम्हारा नाम क्या है, और वो बच्चा उठता है और वो लड़का उठता है और अपना नाम बताता है, और बगल में वाले बच्चों को पूछ रहा है तुम्हारा नाम क्या है, और वो भी खड़ा होता है और उसका नाम बताता है। यानी इसी तरह अपना नाम या अपने पिताजी का नाम या अपना घर का पता या अपने कक्षा के बारे में हम जानकारी लेते हुए हमें मौखिक खेल भी इस तरह खेल सकते हैं। आपके पिताजी का नाम और अपने ऐसा पूछने पर क्या होता है माँ, हमें हिंदी में सरल वाक्य सीख सकते हैं, हम हिंदी सरलता से बात कर सकते हैं, हम हिंदी की जानकारी सरलता से हम जान सकते हैं। इस तरह हम मौखिक खेलते हुए अब हमें एक ही हिंदी में ही बात करने पर हमें हिंदी सरल आसानी से आती है। यह हमें पृष्ठ हिंदी कक्षा के 6वीं कक्षा के हिंदी पाठ्य पुस्तक में पृष्ठ संख्या 5 में दिया गया है। ऐसा आप अपने नाम बताते हुए यानी गोल गुंबज की तरह बैठकर अपने नाम बताते हुए और अपने पिता के नाम या अपने घर का पता बताते हुए इस तरह बताते हुए आप ऐसा खेल भी आप खेल सकते हैं। छात्र गोलाकार में बैठते हैं, यहाँ दिया गया है छात्र गोलाकार में बैठते हैं, गोलाकार माने राउंड सर्किल खेलते हैं। एक छात्र उठकर मेरा नाम क्या है बोलता है, मेरा नाम फलाना, गोलाकार में बैठते हैं, यानी वह एक लड़का उठता है और बोलता है मेरा नाम ये है, कहकर बगल वाले छात्र से पूछता है कि बगल वाला छात्र यानी आजू बाजू वाले छात्र से पूछता है आपका नाम क्या है, तुम्हारा नाम क्या है, यानी आपका नाम क्या है। बगल वाला छात्र भी मेरा नाम यह बताकर उसके बगल वाले छात्र से पूछता है, यानी अपने बाजू के बगल वाले छात्र से पूछता है कि तुम्हारा नाम क्या है। इस तरह एक दूसरे से यानी अपने बाजू जो लड़का या लड़की रहता है उनसे अपने गेंद के बारे में यानी अपने एक खेल के बारे में बताने से हमें कुछ ना कुछ हिंदी के सरल वाक्य सीख सकते हैं, हिंदी के कुछ ना कुछ सरल वाक्य सीख सकते हैं। और हमें एक ही जगह पर बैठकर यानी अपने घर में यानी अपने बाहर यानी कहाँ पर भी यानी कक्षा यानी क्लासरूम में बैठकर हम यह
गेंद खेल सकते हैं। इस तरह 6वीं कक्षा के बच्चों के लिए यहाँ पर एक चल मेरे घोड़े के नाम पर एक छोटा पद्य दिया गया है और उसी तरह मौखिक खेल, ऐसे ही खेल आप अपने घर पर बैठकर खेलते रहिए और अपने सरल वाक्य यानी कठिन शब्द जो है चलना यानी चलना माने टू वॉक नरवटम, ऐसे जो भी कठिन शब्दार्थ है यहाँ पर यह चलना यानी टू वॉक, हिन मीन्स सकलिन చుట్ట అన్నయ్య అనేటువంటి మీనింగ్ అన్నమాట। सो ये जो कठिन शब्दार्थ है उसके बारे में आप अपने नोट पुस्तक में यानी नोटबुक में यानी नोट की पाठ्य पुस्तक में आप लिखिए और 1 से 2 बार लिखिए और ये पद्य पढ़िए और दोहराइए, 1 से 2 बार दोहराइए। इसके तरफ से आपको हिंदी पढ़ना आसानी हो जाता है। टांगा खींचना मीन्स लागटमो टुपुल अన్నమాట, खींचना टुपुल। ऐसा आप जो भी शब्द लेते हैं उसके शब्दार्थ जान लेने से आपको हिंदी आसानी से समझ में आती है। मालूम पता है बच्चों आपको, आप हिंदी यानी हिंदी देखते हुए ये बहुत मुश्किल है, इसे लिखना मुश्किल है, हमें वर्णमाला नहीं आता, ऐसा कुछ सोच अपने मन में और दिमाग में रहता है। आप वह सोच निकालिए और हमें पहले से भी वर्णमाला के बारे में और संज्ञा छोटे छोटे सरल शब्द के बारे में भी बताकर है। आप जो भी सरल शब्द है यानी सरल वाक्य है उनके जरिए से हम इस पाठ तक यानी छोटे छोटे वाक्य से हम इस तरह हिंदी आसानी से सीख सकते हैं। इस तरह सीखने से क्या होता है, हमें अगली कक्षा में यानी 7वीं कक्षा 8वीं कक्षा हमें हिंदी पढ़ना बहुत आसानी होता है। हिंदी से हमें डर नहीं होता है। कई लोग आते हैं मुझे हिंदी मालूम नहीं है या हिंदी लिखना नहीं आता है यानी शिरोरेखा कैसे रखना है, ये सब कुछ बताते हैं। यानी आप 6वीं कक्षा यानी सरकारी स्कूल में यानी गवर्नमेंट स्कूल में तो आए तो सरलता से यानी वर्णमाला 6th क्लास यानी 6वीं कक्षा में ही सिखाते हैं। लेकिन हम प्राइवेट स्कूल्स में यानी जो ना सरकारी के पाठशाला है उनमें हमें हिंदी 3री कक्षा से या 2री कक्षा से ही हमें वर्णमाला के बारे में बताते हुए यहाँ सिखाते हुए आते हैं। इस तरह हम हिंदी इजी చాలా सरल से हम हिंदी सीख सकते हैं। समझ में आया बच्चों आपको? तो आप निकालिए और चल मेरे घोड़े नाम का ये पद्य पढ़िए और अपने पाठ्य पुस्तक में यानी अपने नोट की पुस्तक में 1 या 2 बार लिखिए और इसमें जो कठिन शब्दार्थ है वो लिखिए और पढ़िए और गुरु कार्य के रूप में आप अपने पेरेंट ऐप में जो है आप जो रखते हैं वो गुरु कार्य के रूप में लिखिए और अपने कक्षा के अध्यापक जांच करेंगे आपकी जो भी गलती है अब अगली कक्षा में उसके बारे में पता चला किया जाएगा। और मौखिक खेल के बारे में भी यहाँ पर दिया गया है। मौखिक खेल भी अड़ोस पड़ोस बैठकर यानी सरल वाक्य पूछते हुए 1 से 1 पूछते हुए सरल वाक्य और खेल को चालू करते हैं। इस तरह चालू करने से यानी अपने बारे में और अपने पिताजी के बारे में और अपनी माताजी के बारे में आप बात करते हुए यह बढ़ाने से कई सरल वाक्य हमें यह मालूम होता है। ऐसा मालूम होने से हम आसानी से हिंदी सीख सकते हैं और दूसरे पाठ के बारे में अगली कक्षा में बात करेंगे। धन्यवाद।